అదిరిపోయే జాబ్ ఒకటుంది. $1.2 మిలియన్ జాబ్ అది. కానీ ఆ జాబ్ ఎవరూ చేయాలనుకోవట్లేదు. ఎందుకు? లైట్ హౌస్ను కాపాడేందుకు మీకు వార్షికంగా 1.2 మిలియన్లు అంటే 30 కోట్లు జీతంగా ఇస్తారు. కానీ మీకు ఈ పని చేసే ధైర్యం ఉందా? మీపై నిఘా ఉంచే యజమాని ఉండడు. మీరు ఇక్కడ పని చేస్తున్నప్పుడు మీకు కావాల్సినప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. ఇక్కడుండే వ్యూను కూడా ఆస్వాదించవచ్చు. చేపలు పట్టుకోవచ్చు. లైట్ హౌస్పై లైట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకోవడం మాత్రమే మీ పని. లైట్ సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించుకోవడం కోసం 30 కోట్లు పొందుతారు. కానీ నిజమేంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జాబ్. ఇది సముద్రం మధ్యలో ఉన్న జమాన్ లైట్ హౌస్కు కాపలా. మీరు ఉద్యోగం కోసం మీ రెజ్యూమేని పంపే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీతో ఎవ్వరూ మాట్లాడరు. ప్రతి చోట ఒంటరితనం ఉంటుంది. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా తుఫాన్లు వస్తాయి. తుఫాను అలలు టవర్ను 10 మీటర్ల ఎత్తులో తాకుతూ ఉంటాయి. ఈ ఉద్యోగంలో మీ ప్రాణాలు కూడా పోవచ్చు. దీనికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు ధైర్యం ఉందా? ఇదిలా ఉంటే అసలు ఈ లైట్ హౌస్ను ఎందుకు నిర్మించారు? లైట్ హౌస్లోని లైట్ను ఎల్లప్పుడూ వెలిగించాల్సిన అవసరమే ఉంది అనే ప్రశ్న మీ మదిలో రావచ్చు. ఇందుకోసం ఈ లైట్ హౌస్ కథ ఎలా మొదలైందో మనం తెలుసుకోవాలి. ప్రయాణించడానికి రోడ్లు లేదా వాహనాలు లేని పురాతన కాలం నాటి కథ ఇది. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉత్తమ మార్గం నీరు. అక్కడ కెప్టెన్ మార్సియస్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను గొప్ప నావికుడు. ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలకు ప్రసిద్ధి చెందాడు. పూర్వకాలంలో ఓడలు చెక్కతో తయారు చేయబడేవి. కాబట్టి ఒక రాత్రి కెప్టెన్ నీటిలో చాలా చీకటి ప్రదేశం గుండా వెళుతున్నాడు. నీటి కింద పెద్ద పెద్ద రాళ్లున్నాయి. ఆ రాళ్లను అతని ఓడ ఢీకొంది. దాంతో ఓడకి రంధ్రం ఏర్పడింది. ఓడ బోల్తా పడింది. దానివల్ల వాళ్ళు చాలా నష్టపోయారు. ఈ సంఘటన తర్వాత కెప్టెన్ మార్సియస్ ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉండాలని భావించాడు. సమస్య ఏంటంటే సముద్రం చాలా పెద్దదని మీకు తెలుసు. పసిఫిక్ మహాసముద్రాన్ని పక్కన పెట్టండి. మొత్తం 7 ఖండాలతో సహా ప్రపంచంలోని మొత్తం భూమిని ఒకే చోట సేకరిస్తే అప్పుడు కూడా పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ సముద్రం ఎంత పెద్దదో ఇప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది. పాత రోజుల్లో నావికులు ఈ ఓపెన్ వాటర్లో ప్రయాణించేవాళ్ళు. తదుపరి భూమి ఎంత దూరంలో ఉందో, అది ఏ మార్గంలో వెళుతుందో కూడా వారికి తెలీదు. ఆ సమయంలో నావిగేషన్ అనేది ప్రపంచంలో అతిపెద్ద సమస్య. ఆ మార్గం గురించి నావికులకు మార్గనిర్దేశం చేసే జీపీఎస్ లాంటి అధునాతన వ్యవస్థ అప్పుడు లేదు. జీపీఎస్ 1973లో కనుగొనబడింది. 1978లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ నావికులు ఈ అంతులేని సముద్రాన్ని దాటడానికి సూర్యుడు, నక్షత్రాలు మరియు కొన్ని ప్రాంతాల నావిగేషన్, రకరకాల పరికరాలను ఉపయోగించేవారు. ఈ నావిగేషన్ కారణంగా గతంలో కెప్టెన్ అలెస్ ఎదుర్కొన్నట్లుగా మరో 3-4 సమస్యలు తలెత్తాయి. పాత రోజుల్లో ఈ కెప్టెన్ తన సిబ్బందితో పసిఫిక్ మహాసముద్రం దాటడానికి బయలుదేరాడు. రాత్రి అకస్మాత్తుగా మేఘాలొచ్చాయి. దాని కారణంగా నక్షత్రాలు కనిపించడం లేదు. అప్పటి వరకు వాటిని చూస్తూనే దారిని కనిపెట్టారు. తరువాత సముద్రంలోని ఈ భాగంలో చాలా బలమైన తుఫాన్ వచ్చింది. దాంతో ఈ వ్యక్తులు దారి తప్పిపోయారు. ఉదయం అయ్యేసరికి వాళ్ళంతా సముద్రంలో గల్లంతయ్యారు. ఈ సిబ్బందికి తినడానికి, త్రాగడానికి ఏం లేదు. ఆకలి, దాహంతో చాలా అవస్థలు పడ్డారు. సముద్రపు నీరు చాలా ఉప్పగా ఉన్నందున మన మానవులు వాటిని తాగలేరు. అలా తెగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా ఒక వ్యక్తి చనిపోవచ్చు. కాబట్టి ఈ సిబ్బంది ఆ నీటిలో ఉన్నంతసేపు దాహంతోనే ఉన్నారు. వారిలో చాలామంది మరణించారు కూడా. కెప్టెన్ మాత్రం అతి కష్టం మీద బ్రతికి బట్టగట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి లైట్ హౌస్ దాని ప్రారంభ స్థానం. ఇది మధ్యధరా సముద్రానికి సమీపంలో ఈజిప్ట్లో ఉంది. పురాతన నగరం అలెగ్జాండ్రియా దాని పాలకుడు. ఆ సమయంలో దాని రాజ్యం, వాణిజ్యం మరియు సంస్కృతికి సరైన కేంద్రం. అయితే ఈ రాజ్యానికి అతిపెద్ద సమస్య దాని స్థానం మాత్రమే. మీరు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు ఈ నగరం యొక్క ఒడ్డును చేరుకోవడానికి అక్కడ ఎన్ని రాళ్లు ఉన్నాయో చూడండి. వాణిజ్య నౌకలు రాత్రి వేళల్లో ఈ ప్రదేశం గుండా అతి వేగంగా వెళ్ళేటప్పుడు నీటి అడుగున ఉన్న పదునైన రాళ్లను ఢీకొట్టేవి. దానివల్ల ఈ నౌకలు మునిగిపోయేవి. దీని కారణంగా వారి రాజ్యం చాలా నష్టపోయేది. తన రాజ్యం యొక్క సముద్ర వాణిజ్య మార్గం యొక్క భద్రత కోసం రాజు పెతులం ఆ సమయంలో నిపుణులు మరియు తెలివైన వాస్తు శిల్పులతో దాని పరిష్కారం కోసం చర్చలు మొదలుపెట్టాడు. వాళ్ళంతా కలిసి ఒక పెద్ద కాంతి గోపురాన్ని నిర్మించడానికి ఒక గొప్ప ప్రణాళిక వేశారు. ఇది నౌకలను భద్రత వైపు నడిపిస్తుంది. నీటి అలల క్రింద ఉన్న ప్రమాదం గురించి కూడా వాళ్లను హెచ్చరిస్తుంది. కాబట్టి స్ట్రాటస్ అనే శాస్త్రవేత్త దృఢ నిశ్చయంతో పనిచేయడం ప్రారంభించాడు. కానీ అతను నిర్మిస్తున్న నిర్మాణం మొత్తం ప్రపంచంలోని గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా ఉంటుందని అతనికి తెలియదు.
ఫెరోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఈ కాంతి హౌస్ అలెగ్జాండ్రియా ఒడ్డున ఫారోస్ దీవులపైన ఉంది. దాని ఎత్తు 384 అడుగులు. ఇది తెల్లని పాలరాయితో చేయబడింది. నిత్యం నూనె, కలప సరఫరా అయ్యే ఈ లైట్ హౌస్పై భారీ అగ్గి రగులుతూ ఉంటుంది. ఈ లైట్ హౌస్ ప్రపంచంలోని 7 పురాతన అద్భుతాల్లో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. అయితే ఈ లైట్ హౌస్ దాని పరిమాణం కారణంగా మాత్రమే అద్భుతమైంది కాదు, కానీ దాని వెనుక ఒక మంచి డిజైన్ కూడా ఉంది. స్ట్రాస్ దీని కాంతి మరింత పెంచడానికి అద్దాలు మరియు లెన్స్ల వ్యవస్థను కూడా సృష్టించారు. దాని సహాయంతో దాని కాంతిని కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఓడలు కూడా క్లియర్గా చూడగలుగుతాయి. లైట్ హౌస్ నిర్మాణ వార్త తెలియగానే దూరంగా ఉన్న నావికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ లైట్ హౌస్ కారణంగా వాళ్ళు అలెగ్జాండ్రియా సమీపంలోని రాతి నీటిలో నావిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలోని మొట్టమొదటి లైట్ హౌస్ నావికుల భద్రతకు చిహ్నంగా మారింది. ఇక్కడి నుంచి లైట్ హౌస్ భావన ప్రపంచమంతా వ్యాపించింది. ఇంతకుముందు ఈ లైట్ హౌస్ను సముద్రాల్లో నిర్మించేవారు, కానీ కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం పెరగడం ప్రారంభించినప్పుడు సముద్రంలో రద్దీగా ఉండే వాణిజ్య మార్గాల మధ్యలో లైట్ హౌస్లను నిర్మించడం ప్రారంభించారు. దీని కారణంగా ఈ లైట్ హౌస్లను సముద్రం మధ్యలో వివిధ ప్రదేశాల్లో చూడగలుగుతున్నారు. మొదట్లో ఈ లైట్ హౌస్ మంటలతో వెలిగించబడేది, కానీ కలప, నూనె మరియు బొగ్గును అన్ని సమయాల్లో ఉపయోగించడం అనువైన పరిస్థితి కాదు. దీని తర్వాత కొవ్వొత్తులు, గ్యాస్ దీపాలు మరియు నూనె వంటి రకరకాల ప్రత్యామ్నాయాలు వచ్చాయి, కానీ వాటి వల్ల వచ్చే కాంతి అంత ప్రకాశవంతంగా లేదు. విద్యుత్ ఉత్పత్తి మొదలైనప్పుడు లైట్ బల్బులు అమర్చారు. ఈ లైట్ హౌస్లు కూడా దీనివల్ల ఎక్కువ కాంతిని వెదజిమ్మేవి. కానీ లైట్ హౌస్లు ఈ కాంతిని మైళ్ళ దూరంలో ఎలా ప్రతిబింబిస్తాయి? దీనికి సమాధానమే లెన్స్. 1800 వరకు ఈ రిఫ్లెక్టర్లు కాంతి మూలం వెనుక అమర్చబడ్డాయి. కానీ మనం కాంతి ముందు లెన్స్ ఉంచినట్లయితే కాంతిని మరింత కేంద్రీకరించొచ్చని అప్పటి ఇంజనీర్లు తెలుసుకున్నారు. కానీ ఇందులో సమస్య ఏంటంటే లెన్స్ మందంగా ఉంటే తక్కువ కాంతి ఉంటుంది. దానికోసం ఇక్కడ ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త మరియు ఇంజనీర్ ఫ్రెస్నెల్ యొక్క టాపిక్ వస్తుంది. అతను గొప్ప పరిష్కారాన్ని తెలుసుకున్నాడు. లెన్స్ను సన్నగా చేసి కాంతి అంతా ఒకే పాయింట్పై కేంద్రీకరించే విధంగా డిజైన్ చేశారు. ఈ విధంగా చెల్లాచెదురుగా ఉన్న కాంతి ఒకే బిందువులో కేంద్రీకరించబడింది. తర్వాత కాంతిని ఒకే దిశలో పంపొచ్చు. మరి ఈ రోజు చాలా వరకు ఫ్రెసెల్ లెనిషన్ వెర్షన్ లైట్ హౌస్లో విప్లవాత్మక మార్పులు చేసింది. ఈ కాంతిని మైళ్ళ దూరం నుంచి సులభంగా చూడొచ్చు. ఈ విధంగా ఈ లైట్ హౌస్ల వల్ల ఓడలు ప్రమాదాలకి గురికాకుండా సేఫ్గా వెళ్తున్నాయి. జుమాన్ లైట్ హౌస్లో ఉండడానికి సుమారుగా మీకు 30 కోట్లు లభిస్తాయని నేను వీడియో ప్రారంభంలో చెప్పాను కదా. మీరు లైట్ హౌస్లోని లైట్ వెలుగుతూనే ఉండేలా చూసుకోవాలంతే. ఇదంతా విన్నా కూడా మీకు ఇంకా అక్కడ ఉద్యోగం చేయాలనిపిస్తుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.